నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను శాలిని. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో తొలిసారిగా సొంత మైదానంలో అడుగుపెడుతుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు ఇవాళ ముంబైలోని వాంఖాడే స్టేడియంలో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు పూర్తిగా సన్నద్ధమయ్యాయి. దీంతో వాంఖాడే స్టేడియంలో ఉత్కంఠ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కు ఈ సీజన్ ఇప్పటి వరకు అంతగా కలిసి రాలేదు. మొదటి 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత రెండో మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వరుసగా 2 పరాజయాల తర్వాత ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేయాలనే ఉద్దేశంతో సొంత మైదానంలోకి రానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ గురించి మాట్లాడితే ఆ జట్టు సీజన్ ఓపెనర్ మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో ఘోర పరాజయం పాలైంది. కానీ అజింక్య రహానే కెప్టెన్సీలో కేకేఆర్ జట్టు మరుసటి మ్యాచ్లోనే పునరాగమనం చేసి రాజస్థాన్ రాయల్స్ను సులభంగా ఓడించింది. మరి ఇప్పుడు ముంబై ఇండియన్స్ పై ఆ విజయ పరంపరను కొనసాగిస్తుందో లేదో చూడాలి. రైట్, ఇక ఈ రోజు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్లో ఇటు కోల్కతా అలాగే ఇటు ముంబై మ్యాచ్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మన స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి సుధీర్ గారు. నమస్తే అండి శాలిని గారు. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నిన్న ఉగాది తర్వాత ఈరోజు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేద్దాం మనం రాజ్ న్యూస్ తరపున కూడా. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చెప్పండి సుధీర్ గారు, మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ అది కూడా ముంబై వర్సెస్ కోల్కతా ఈ రోజు ముంబై స్టేడియంలో జరగబోతుంది. ఎలా ఉండబోతుంది మ్యాచ్? ఐ థింక్ బోత్ టీమ్స్ ఆర్ వెరీ గుడ్ టీమ్స్. బట్ మీరు చెప్పినట్టుగా హెడ్లైన్స్ లో ముంబై ఇప్పటి వరకు ఒక మ్యాచ్ లో విజయం సాధించలేదు. అండ్ దే హావ్ లుక్డ్ అండర్ ప్రెషర్. ఫస్ట్ మ్యాచ్ లో హార్దిక్ ఆడలేదు, బట్ హార్దిక్ ఆడే కానీ ఏం తేడా కనబడలేదు నిన్న. ఎందుకంటే మరొక బ్యాడ్ డిఫీట్ అని చెప్పాలి వాళ్ళకు. బికాస్ రియలీ గుజరాత్ రియలీ ప్లేడ్ వెల్ యాక్చువల్లీ, అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో వాళ్ళని ఓడించారు. అండ్ చెన్నైలో కూడా బ్యాటింగ్ ఫెయిల్యూరే, అండ్ ఇక్కడ కూడా బ్యాటింగ్ ఫెయిల్యూరే కనబడింది. అండ్ ఇప్పటి వరకు మనం చూసాం శాలిని 2 మ్యాచెస్ లో కూడా రోహిత్ శర్మ ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ అయినాడు. అండ్ లాస్ట్ 4-5 ఐపీఎల్స్ లో 7 times అతను ఫస్ట్ ఓవర్ లో అవుట్ అవుతున్నాడు అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ గుడ్ సైన్ ఫర్ దెమ్. ఎందుకంటే ఎప్పుడు ఓపెనర్స్ ఒక మంచి స్టార్ట్ అందియాలి, అండ్ అప్పుడే టీం పైన ప్రెషర్ అనేది ఉండదు. బట్ ఈస్ బీన్ వెరీ పోర్ యాక్చువల్లీ ఇప్పటి వరకు. ఎందుకంటే అంతకంటే ముందు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక 1-2 innings మినాయించి అంత పెద్ద గొప్పగా ఆడలేదు. ఇంగ్లాండ్ తో ఒక సెంచరీ సాధించాడు, ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయినాడు. సో రోహిత్ శర్మ యాజ్ అ బ్యాటర్ గా ఐ థింక్ కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ కనబరుస్తున్నాడు. సో దట్ ఈస్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ వర్రీ ఫర్ దెమ్ శాలిని. ఎందుకంటే రోహిత్ పైననే ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అండ్ అతడు ఆడినప్పుడే వాళ్ళు ఐపీఎల్స్ గెలిచారు. అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు 5 times గెలిచారని చెప్పారు కదా. 5 times గెలిచినప్పుడు కూడా హీ వాజ్ ఆల్వేస్ ఎక్సలెంట్ అండి, యాజ్ ఎ కెప్టెన్ గా, యాజ్ ఎ ప్లేయర్ గా. సో అది మెయిన్ గా చాలా బాధ పెడుతుంది వాళ్ళను, కొంచెం విచారంలోకి నెట్టేసిందని చెప్పాలి ఆ విషయం. అండ్ అతడు ఫామ్ లోకి రావడం అనేది నేను అనుకుంటాను చాలా చాలా కీలకం. ఎందుకంటే టాప్ ఆర్డర్ లో రికెల్టన్ కొత్తగా ఆడుతున్నాడు ఈ సంవత్సరం. వాళ్ళకు ఈశాన్ కిషన్ లేడు. తర్వాత జాక్సన్ ఒక ప్లేయర్ ను తీసుకున్నాడు. అండ్ సూర్యకుమార్ అండ్ తిలక్ వర్మ కూడా ఫస్ట్ 2 మ్యాచెస్ లో పర్వాలేదు అనిపించుకున్నారు. కానీ బట్ అవి సరిపోవండి, 40s 30s సరిపోవు. బికాస్ ముంబై గెలవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇప్పుడు బౌలర్స్ కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు కనుక బ్యాటర్స్ హ్యావ్ టు రియలీ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్. అప్పుడే కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ టుడే దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ హోమ్ గ్రౌండ్, అండ్ ఇట్స్ అ గుడ్ ఛాన్స్ ఫర్ దెమ్ ఆల్సో. బట్ కోల్కతా, యాజ్ యూ మెన్షన్ ఇన్ ది హెడ్లైన్స్ షాలిని, దే ఆర్ ఎ వెరీ టఫ్ సైడ్. 1 defeat తర్వాత 1 win was good for them. And Quinton de Kock, previously who played for Mumbai, is playing for Kolkata, and he's going to be a key player again. He's really looked in good touch.
లాస్ట్ సుధీర్ గారు, మరి మెయిన్ గా 2 మ్యాచ్లు ఇటు ముంబై ఓడిపోవడానికి గల రీజన్ ఏంటి? అంటే ఈ రోజు మ్యాచ్ లో గెలవాలంటే మెయిన్ గా ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే శాలిని వాళ్ళకు బ్యాటర్స్ బౌలర్స్ అంటే బౌలర్స్ కూడా డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్సే కనపరిచారని చెప్పాలి. Okay. ఎందుకంటే బౌలింగ్ లో కూడా వాళ్ళు మెయిన్ గా ఈ సంవత్సరం మళ్ళీ దే హావ్ టేకెన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ తీసుకున్నారు. మళ్ళా అది న్యూజిలాండ్ బౌలర్ ను బట్టి ఇప్పటివరకు అతను ఏం పెద్ద చెప్పుకోదగ్గ స్పెల్స్ కనపరచలేకపోయాడు. అండ్ హార్దిక్ పాండ్యా వచ్చాడు. హార్దిక్ పాండ్యా కూడా పర్వాలేదు, బౌలింగ్ లో ఇంప్రెసివ్ బౌలింగ్ కనపరిచాడు అగైనెస్ట్ గుజరాత్. బట్ బ్యాటింగ్ లో ఐ డోంట్ నో యాక్చువల్లీ వై బ్యాటెడ్ ఎట్ సో లో ఆర్డర్ లో ఎందుకంటే అది వాళ్ళు చేంజ్ చేస్తున్నప్పుడు, ఒక బిగ్ టోటల్ చేంజ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ అతని పర్ఫార్మెన్స్ మంచిగా ఉండాలంటే కొంచెం టాప్ ఆర్డర్లు ఆడాలి. సో బోల్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు బౌలింగ్ లో. తర్వాత ఇప్పుడు బుమ్రా లేడు కనుక ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి తెలుస్తుంది అసలు యాక్చువల్గా. అండ్ లోకల్ బౌలర్స్ లో ముఖ్యంగా వాళ్ళకి చూసినట్లయితే సత్యనారాయణ రాజు అని చెప్పి కాకినాడ కుర్రాడు శాలిని, అతడు లాస్ట్ మ్యాచ్ లో ఒక వికెట్ తీసుకున్నాక కొంచెం ఎక్స్పెన్సివ్ గా ఉన్నాడు అసలు. సో వాళ్ళకి అక్కడ కొంచెం ఇబ్బంది ఉన్నాయి. దీపక్ చహర్ ఆల్సో హ్యాజంట్ లుక్డ్ ఇన్ గుడ్ ఫార్మ్ యాక్చువల్లీ. మెయిన్ గా మీకు బోల్ట్ అండ్ దీపక్ చహర్ ఇద్దరు కూడా వాళ్ళు కీ బౌలర్స్ అసలు యాక్చువల్గా. పవర్ ప్లేలో వికెట్లు తీసుకునే బౌలర్లు, వాళ్ళు కూడా వికెట్లు తీయట్లేదు. సో ఆపోజిషన్ ఈజీగా ఆడుతున్నారు. అండ్ చెన్నై కూడా 150+ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ టువర్డ్స్ ది ఎండ్ యాక్చువల్లీ దే చేజ్డ్ వెల్. అండ్ గుజరాత్ టైటన్స్ దే బ్యాటెడ్ వెల్, దే స్కోర్డ్ లాట్ ఆఫ్ రన్స్ యాక్చువల్లీ అగైన్స్ దోర్ బౌలర్స్. సో బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా అబ్సల్యూట్లీ ముంబైకి ఇబ్బందులు కనబడుతున్నాయి. అండ్ లాస్ట్ 2 seasons లాగానే అలాగే కొనసాగుతుందా వాళ్ళ పర్ఫార్మెన్స్, యు నెవర్ నో. బట్ దేర్ వర్ టోర్నమెంట్స్ వెన్ దే పర్ఫార్మ్ బ్యాడ్లీ ఇన్ ద బిగినింగ్, తర్వాత కంబ్యాక్ కూడా ట్రెమెండస్ గా చేసి టైటిల్స్ గెలిచారు. అండ్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ దెమ్ బికాస్ ఒక పాపులర్ ఫ్రాంచైజ్. అండ్ మీరు చెప్పినట్టుగా చాలని 5 times టైటిల్ గెలిచారంటే వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికి కూడా అద్భుతంగా ఉంది. రైట్. అలాగే మరి ఇటు 2 మ్యాచ్ల్లో ఆడిన ఒక మ్యాచ్ గెలుపుతో ఉన్నట్టు కేకేఆర్ అయితే మరి ముంబైని ఓడించగలిగే ఛాన్స్ ఉందా? వై నాట్ శాలిని? ఇప్పుడు లాస్ట్ 5 years లో అంటే ఓవరాల్ గా రికార్డు చూసినట్లయితే అఫ్ కోర్స్ ముంబై అప్పర్ హ్యాండ్ లోనే ఉంది, నో డౌట్. 23 times వాళ్ళు గెలిస్తే 11 times వీళ్ళు గెలిచారు. బట్ వెన్ యూ లుక్ ఎట్ దేర్ రీసెంట్ రికార్డ్, ఐ మీన్ లాస్ట్ 4-5 years లో కోల్కతా హ్యాస్ డన్ బెటర్ దాన్ ముంబై. ఈవెన్ ముంబైని కూడా 12 years తర్వాత ఓడించారు. మన ఆర్సీబీ చూసాం కదా, 2008 తర్వాత చెన్నైని మళ్ళీ 17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఓడించారు వాళ్ళు. సో దట్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఎందుకంటే ఇప్పుడు కోల్కతా టీం కొంచెం ఆన్ పేపర్ కూడా స్ట్రాంగర్ గానే కనబడుతుంది. అండ్ సెకండ్ మ్యాచ్ లో విక్టరీ సాధించిన తర్వాత బిట్ కాన్ఫిడెన్స్ కూడా గెయిన్ చేసుకోగలిగారు. సెకండ్ మ్యాచ్ లో నారాయణ ఆడలేదు, ఈ రోజు 100% ఫిట్ గా ఉంటున్నాడు కనుక మరింత ప్లస్ పాయింట్ అయిపోతుంది వాళ్ళకు. సో లాస్ట్ 4-5 years లో వాళ్ళు చాలా మంచి విక్టరీ సాధించారు. అండ్ ముంబైలో ఓడించడం అనేది లాస్ట్ ఇయర్ జరిగింది కనుక ఐ థింక్ దే కెన్ రిపీట్ దట్ ఆల్సో బికాస్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ నౌ. అండ్ యాజ్ అ యూనిటీగా కూడా మీకు బౌలింగ్ లో కూడా వాళ్ళకి ఎక్కువగా కొంచెం దాన్ని ఏమంటారంటే బలం ఉంది శాలిని. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ అండ్ వరుణ్ చక్రవర్తి, వి ఆల్ నో దట్ దీస్ 2 players ఈ 8 overs గిట్ట మంచిగా వేసినట్లయితే దే కెన్ ట్రబుల్ ఎనీ బ్యాటర్. సో ఐ థింక్ దే గాట్ ఎ వెరీ గుడ్ బ్యాటింగ్ లైనప్ ఆల్సో. రహానే ఇన్ గుడ్ ఫార్మ్, తర్వాత డికాక్ లాస్ట్ మ్యాచ్ లో తన రుచి చూపించాడు. అండ్ కొంచెం వెంకటేష్ అయ్యర్ ఫామ్ కొరకు ఎదురు చూస్తున్నారు. వన్స్ ఈ క్లిక్స్ యాక్చువల్లీ వి ఆల్ నో వాట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఈజ్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళకు రింకు సింగ్ ఉన్నాడు, రసల్, నారాయణ్. సో అద్భుతమైనటువంటి బ్యాటింగ్. రఘువంశీ, రమన్దీప్, ఐ థింక్ ఆన్ పేపర్ దే హావ్ గాట్ ఎక్సలెంట్ లైనప్ అండి, నో డౌట్. రైట్. ఈ రోజు జరగబోయే మ్యాచ్ అయితే ఇటు పోటాపోటీగా ఉంటుంది. మరి ఒకవేళ ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ పిచ్ ఏ విధంగా ఉండబోతుంది? ఎవరికి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది ఇటు ముంబైగా ఇటు కోల్కతాగా? ముంబై ఒకటి శాలిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీవన్ నోస్ యాక్చువల్లీ ఇట్స్ బ్యాటింగ్ బెల్టర్ లాగా ఉంటాయి కండిషన్స్ అక్కడ. 200+ scores చాలా చూస్తుంటాం మనం. అండ్ రెడ్ సాయిల్ ఆఫ్ కోర్స్ అప్పుడప్పుడు మాత్రం బాల్ స్కిడ్ అవుతుంటుంది. సో స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు ఐ థింక్ నారాయణ్ లాంటి బౌలర్లు, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు చాలా కీలకంగా మారుతారు. అండ్ ముంబై ఆల్సో లాస్ట్ మ్యాచ్ లో మరొక విషయం మనం మర్చిపోయినాం అసలు. విఘ్నేష్ పొతూర్ అని చెప్పి ఒక బౌలర్ అండి, కేరళ బౌలర్. ఫస్ట్ మ్యాచ్ లో 3 wickets తీసుకున్న తర్వాత అతన్ని ప్లేయింగ్ లెవెల్ ఆడించలేదు. సో ఐ మీన్ కొన్ని సర్ప్రైజింగ్ చూసాం మనం. అండ్ వాళ్ళకు కరణ్ శర్మ లాంటి బౌలర్ కూడా ఉన్నాడు, ఎక్స్పీరియన్స్ బౌలర్. శాంట్నర్ వాజ్ నాట్ దట్ మచ్ ఇంప్రెసివ్. సో ఐ థింక్ వాళ్ళు ఎవరినైనా ఒకళ్ళని డ్రాప్ చేసి బౌలర్స్ లో ఫారిన్ లో జాక్సన్ కంటిన్యూస్ గా ఆడించారు. జాక్స్ కెన్ బ్యాట్ ఆల్సో యాక్చువల్లీ. సో ఆ విషయంలో కొంచెం వాళ్ళు నేను అనుకుంటాను జాగ్రత్త కూడా తీసుకోవాలి. సో ఎందుకంటే ఈ రోజు వికెట్ అబ్సల్యూట్లీ శాలిని ఒక బెల్టర్ లాంటి వికెట్, బికాస్ బౌండరీస్ చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటాయి అక్కడ స్క్వేర్ లోనైతే. అండ్ బ్యాటర్స్ ఎంజాయ్ ద కండిషన్. సో అందుకని అక్కడ టాస్ అనేది కూడా అంత కీలకంగా మారదు ఒక్కొక్కసారి, బికాస్
బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు గెలుస్తారు, సెకండ్ చేసిన వాళ్ళు గెలుస్తారు. చేజింగ్ ఆల్సో బికమ్స్ ఈజియర్, యాక్చువల్లీ సెట్టింగ్ ఏ టార్గెట్ బికమ్స్ ఈజియర్. సో 2 టీమ్స్ లో బ్యాటర్స్ అద్భుతంగా ఉన్నారు. బాంబేకి ఇంకా సెట్ కాలేదు కాంబినేషన్స్, అండ్ కోల్కతాకు కొన్ని మెల్లమెల్లగా సెట్ అవుతున్నాయి కనుక ఒక ఎక్సైటింగ్, ఒక రన్ ఫెస్ట్ అంటాం కదా, ఇట్స్ కైండ్ ఆఫ్ మ్యాచ్ అయితే చూడబోతున్నాం అండి, నో డౌట్ అందులో. చాలా